जय श्री कृष्ण। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ప్రియ భగవద్బంధులారా, ఉపనిషత్తులు అనేటటువంటి గోవుల యొక్క క్షీరాన్ని తీసేటటువంటి గోపాల బాలకుడు శ్రీకృష్ణుడైతే ఆ వచ్చినటువంటి అమృతతుల్యమైనటువంటి పాలే శ్రీమద్ భగవద్గీత. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత ఒక్కదాన్ని మనం కనుక చదివి అర్థం చేసుకొని ఆచరణలో కనుక పెట్టినట్లయితే ఇహలోకంలో సర్వసుఖ ఆనందాలు అనుభవించగలుగుతాము, పరలోకంలో కూడా ఆనందలోకాలను చేరుకుంటాము. ఏమండి, భగవద్గీత చదివితే ఇహలోక ఆనందాలు ఎలా లభిస్తాయండి? బోలెడు డబ్బులు వచ్చేస్తాయా, మాకు రాజ్యాలు వచ్చేస్తాయా, అధికారం వచ్చేస్తుందా అనేటటువంటి ప్రశ్న వేసేటటువంటి వారికి చాలా చక్కటి సమాధానం గీతాచార్యుడు 2వ అధ్యాయంలో మనకి ఇస్తున్నాడు. ఆనందం అనేటటువంటిది ఆత్మగతమైనటువంటి వస్తువు కానీ ప్రాపంచికమైన లౌకికమైన భౌతికమైనటువంటి వస్తువు కాదు ఆనందము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వివరణని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తూ, అర్జున, మనసులో బాధ అనేటటువంటిది ఉంటే ఎవరికి బాధ కలుగుతుంది, ఎవరు ఆనందంగా ఉంటాడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు. ఆత్మజ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో అంటే ఆ జ్ఞానము ఆనందము తన యొక్క సహజ స్వరూప స్వభావాలుగా కలిగినటువంటి ఆత్మజ్ఞానం అని మనం బాగా వింటుంటాం. అంటే ఏంటంటే అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనే ప్రశ్న కనుక వేసుకుంటే, జ్ఞానము ఆనందము రెండింటినీ తన యొక్క స్వరూప స్వభావాలుగా కలిగినటువంటిది ఆత్మ అనేది పూర్తిగా తెలుసుకోవటం. అంటే ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది? ఆత్మ దగ్గర ఉంటుంది. ఆత్మ యొక్క స్వభావమై ఉంటుంది, స్వరూపమై ఉంటుందండి. దానికి ఒకళ్ళు జోడించక్కర్లేదు. ఆనందం కలగాలంటే ఇది చెయ్యాలి, ఆనందం తగ్గించాలంటే ఇది చెయ్యాలి అనేది ఎప్పుడూ ఉండదండి. ఆత్మ సహజంగానే ఎలాగా శాశ్వతమైనటువంటిదో దానికి ఉండేటటువంటి ఆనంద స్వభావం కూడా శాశ్వతమైనది. అంటే మనం పుడుతూనే ఎప్పుడైతే జీవుడు మనలో ఉన్నాడో మనం జీవుడితో కలిపి ఇక్కడ పుడతాం. అంటే జీవుడు ఒక శరీరాన్ని ధరించి ఈ లోకంలోకి రావటమే కదండి పుట్టుక అంటే. కాబట్టి ఈ లోకంలో మనం ఎప్పుడైతే పుడుతూ ఉన్నామో, అంటే ఈ జీవుడిని తీసుకొని ఎప్పుడైతే మనం వస్తూ ఉన్నామో అప్పుడే ఆనందాన్ని కూడా మనం తీసుకొని వస్తున్నాము అని అర్థమండి. అంటే ఆనందం సహజముగా కలిగినటువంటి వాళ్ళం మనం. మరి ఎందుకు ఏడుస్తున్నాం అంటే సహజమైనటువంటి ఈ ఆత్మకి పైన అనేక రకాలైనటువంటి మలినపు పొరలు బాగా కమ్ముకుపోయాయండి. మాయ చేత, అజ్ఞానం చేత, లేకపోతే పాపపు ఆలోచనల చేత. ఇవి ఎంత పెరిగిపోతే లోపల ఉండే ఆనందం బయటికి రాదండి. చాలా చిన్న లాజిక్ అండి. ఆత్మజ్ఞానం చాలా చిన్న లాజిక్ తోటి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక కాంతినిచ్చేటటువంటి దీపం ఉందండి. హరికేన్ లాంతర్ తీసుకుందాం. లోపల జ్వాల వెలుగుతూ ఉంటుంది. ఆ జ్వాల ఉన్నందువల్ల మనకి చుట్టూ ఉండేటటువంటి చీకటంతా కూడా పటాపంచలు అయిపోయి, ఇదిగో ఇది పలానా వస్తువు, ఇది పలానా వస్తువు అంటూ వస్తు జ్ఞానం కలుగుతుంది కదండి మనకి. చీకటిగా ఉంటే అన్ని వస్తువులు అక్కడే ఉంటాయి, కానీ ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలియదు. అలా కాకుండా ఒక లాంతర్ తీసుకొచ్చినట్లయితే దానిలోని కాంతి వల్ల ఇదిగో ఇది పలానా వస్తువు, ఇది పలానా వస్తువు, ఇక్కడ సోఫా ఉంది, ఇక్కడ కుర్చీ ఉంది, ఇక్కడ పలానా ఇది ఉంది అని మనకు అన్నీ కూడా తెలిసిపోతుంటాయి కదండి. కానీ ఆ హరికేన్ లాంతర్ లోపల ఉండే చిమ్నీ ఉంటుంది చూసారా, గాజుతోటి. అంటే లోపల దీపం ఉంటుంది, జ్వాల నిప్పు ఉంటుంది, దాని చుట్టూతా కూడా ఒక చిమ్నీ ఉంటుందండి. ఆ చిమ్నీని అదే పనిగా వాడుతూ అలాగే ఉన్నట్లయితే నల్లగా మసి బారిపోతుందండి. అది నల్లగా మసి బారితే లోపల దీపం వెలిగించినప్పటికీ కూడా లోపల ఉండేటటువంటి ఆ దీపపు కాంతి బయటికి రాదండి. ఎందుకంటే మలినాలు, నలుపు ఇవన్నీ కూడా అడ్డం వచ్చేస్తాయి కాబట్టి దాన్ని తీసి శుభ్రం చేయాలి. మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ పెడితే లోపల కాంతి బయటకు వస్తుంది. అలాగే
మన లోపల సహజంగానే జ్ఞానము ఆనందము స్వభావంగా కలిగినటువంటి ఆత్మ ఉందండి. దానిపైన మనం ఏం చేస్తున్నాం, అనేక నల్లటి పొరలు 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 పొరలు, ద్వేషం, అసూయ, పగ, నాకే కావాలని, నేనే గొప్పవాడినని, దంభాచారాలు, మోసాలు, వంచనలు, ఇవన్నిటినీ కూడా అనేక పొరలు పొరలుగా కలిగినటువంటి గాజు పాత్రని కప్పేస్తున్నాం మనం. అందువల్ల లోపల ఉండేటటువంటి కాంతి బయటికి రాదనమాట. కాబట్టి జ్ఞాని కానీ ఒక అజ్ఞాని కానీ ఇద్దరు కూడా ఈ లోకంలో జీవించే విధానాలు చాలా తేడా ఉంటాయండి. ఒక పసి బాలుడిలాగా ఉంటుందండి ఎప్పుడు కూడా. జ్ఞాని ఎప్పుడు కూడా చాలా గంభీరంగా, రిచ్గా, అందరికీ దూరంగా అలా ఉండడండి. నిజమైన జ్ఞానం కలిగినటువంటి వాడు పసిబాలుడిలాగా అందరితో కలిసిపోతాడండి. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని మంత్రం అండి. అంటే పాండిత్యం బాగా కలిగినటువంటి వాడు ఒక బాల్యాన్ని అనుభవిస్తాడు, ఒక బాలుడిలాగా ఉంటాడు తప్ప మీరందరూ నాకు పూజలు చేయండి, మీరందరూ నాకు అది చేయండి, నన్ను మీ నెత్తిన పెట్టుకోండి, ఇలా ఉండడండి పాండిత్యం కలిగిన వాడు ఎప్పుడూ కూడా. ప్రియ భగవద్బంధువులారా, కాబట్టి ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి సంసారంలో ఉండేటటువంటి దుఃఖాలు, కష్టాలు ఏవో ఉంటాయి కదండి. ముక్కంటూ ఉన్నాక జలుబంటూ వస్తుందన్నట్టుగా సంసారంలో మనమంటూ ఉన్నాక, ఈ ప్రపంచంలో మనమంటూ ఉన్నాక బాధలు, కష్టాలు తప్పనిసరిగా ఉంటాయండి. అది భర్త రూపంలో ఉండొచ్చు, భార్యకి భర్త రూపంలో ఉండొచ్చు, భర్తకి భార్య రూపంలో ఉండొచ్చు, బిడ్డల రూపంలో ఉండొచ్చు, ఉద్యోగం చేసే యజమాని రూపంలో ఉండొచ్చు, స్నేహితుడి ఎలాగైనా కూడా ఉండొచ్చండి. మనకి ఒక బాధ, ఒక కష్టం ఏ రూపంలో అయినా మన ఎదురు పడచ్చు. కానీ జ్ఞాని అయినటువంటి వాడికి ఎంతటి బాధ అయినా కూడా చాలా చిన్నదిగా నవ్వు వస్తుందండి. వాడు అలాగా చిరునవ్వుతోటి ఆ కష్టాన్ని తీసేసి పక్కన పెట్టేసి ముందుకెళ్తూ ఉంటాడండి. అజ్ఞాని అయినటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే చిన్న బాధను చూసి కూడా పెద్దదిగా అనుకొని గోష్పాదం అంతటి బాధను కూడా, గోష్పాదాన్ని చూసి కూడా సాగరమంతదిగా అనుకుంటాడండి. గోష్పాదం అంటే ఏంటి? గోవు యొక్క పాదం. గోవు పాదం ఎంత ఉందండి? ఇంత డెక్క, దాని ఇంత పాదం ఉంటుంది. ఇంత దాన్ని చూసి సాగరం అంత పెద్దది, సముద్రం అంత పెద్దదిగా అనుకుంటాడండి జ్ఞానం లేనివాడు. జ్ఞానం కలిగిన వాడు సాగరం అంత దాన్ని చూసి కూడా గోష్పాదం అంతా నవ్వేసి తీసేసి చిటికలో దాన్ని ఎలా పరిష్కరించాలి అనేది ఆలోచిస్తాడు తప్ప దాన్ని చూసి భయపడడు, నవ్వుతూ స్వీకరిస్తాడు ప్రతిదానిని కూడా. కాబట్టి కష్టం ఇద్దరికి ఒకటే ఉంటుంది, కానీ జ్ఞాని స్వీకరించే విధానం వేరుంటుంది, అజ్ఞాని దాన్ని స్వీకరించే విధానం వేరుంటుందండి. ఒక సమస్యను స్వీకరించే విధానంలోని తేడాని బట్టి వాడు జ్ఞానినా అజ్ఞానినా, సమర్థుడా అసమర్థుడా, ఇవన్నీ కూడా మనకి తెలిసిపోతూ ఉంటాయి. ప్రియ భగవద్బంధువులారా, అలాగే ఈ సాంఖ్యయోగంలోని 10వ శ్లోకంలో తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. శ్రీకృష్ణుడు ఇంకా ఏం చేశాడో సంజయుడు చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడికి. ఎక్కడున్నారు ఇప్పుడు కృష్ణుడు, అర్జునుడు? సేనయోరుభయోర్ మధ్యే, ఇరువైపులా కూడా పెద్ద పెద్ద సైనిక బలాలు మొహరించి ఉన్నాయండి. కోట్లాది మంది సైనికులు, పాండవ పక్షంలోని కౌరవ పక్షంలోని వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక యుద్ధ స్ఫూర్తితోటి ఇప్పుడు తమ యజమాని గనక శంఖధ్వని చేసేసి అని ఒక్క హుంకారం చేస్తే చాలు వెళ్ళి రక్తపు టేర్లు పారించటానికి సిద్ధంగా ఉన్నటువంటి భీకరమైనటువంటి కురుక్షేత్ర రణరంగంలో మధ్యలో ఉన్నారండి. ఎవరు? అర్జునుడు, కృష్ణుడు కూడా. అలా ఉండి ఇప్పుడు ఏం చెప్తున్నాడండి అర్జునుడు? నాకెందుకు కృష్ణ ఈ భోగాలు, భాగ్యాలు, రాజ్యాలు నాకెందుకయ్యా? ఏమిటయ్యా ఇదంతా కూడా? దానివల్ల నాకు ఆనందం ఉంటుందా? అందరినీ చంపేస్తే నాకు వచ్చేది ఏమిటి కనుక? వీళ్ళని చంపేసి నన్ను ఆనందంగా ఉండమంటావా? అసలు ఆనందానికి హద్దు ఎక్కడుంది? ఎంత స్వర్గానికి రాజైనా కూడా ఆనందం అనేది దొరుకుతుందా చివరికి వాడికి? ఏమిటి ఈ పనులన్నీ కూడా? ఐహికమైనటువంటి భోగాలు, ఆనందాల కోసం అయిన వాళ్ళందరినీ కాదనుకోమంటావా? చంపమంటావా అన్యాయంగా? అంటూ అర్జునుడు మాట్లాడే మాటల్ని చూసి శ్రీకృష్ణ తమువాచ ఋషికేశః అంటే అతన్ని ఉద్దేశించి ఋషికేశుడు ఏం చేశాడట? ప్రహసన్ ఇవ భారత. హసన్ అంటే నవ్వాడు. ప్రహసన్ ఇవ భారత,
బాగా నవ్వేశాడంటండి కృష్ణుడు. ఎవరు నవ్వుతారండి? ఎదురుగా ఎవరైనా అజ్ఞానంతో గనక ఆ బాల్యంలో ఉన్నవాడి వలె మాట్లాడితే, ఒక బాలుడిలాగా ప్రవర్తిస్తే నవ్వొస్తుందండి కదండి. అరే పిచ్చివాడా, నీకు అర్థం కావటం లేదురా, నేనేం చెప్తున్నానో నీకు తెలియడం లేదు అని నవ్వి చెప్తాను చూసారా. అలాగా ఒక బిడ్డ తప్పు చేస్తుంటే, అజ్ఞానంతో తెలియంతనంతో బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి ఎలాగ నవ్వి చెప్తుందో, అలాగా అర్జునుడు తప్పు చేస్తుంటే కృష్ణుడు చెప్తున్నాడు, ప్రహసన్నివ భారత. ఏం చెప్తున్నాడు, ఏంటి జరుగుతుంది అనేది తిరిగి చూద్దాం. జై శ్రీకృష్ణ.